హలో, వెల్కమ్ టు శ్రీపర్ణ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాంటి వీడియోలో బీడ్స్లో డిఫరెంట్గా యూనిక్గా డిజైన్ చేసిన కలెక్షన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. అన్నిటికంటే ముందు ఏంటంటే రియల్ గోల్డ్లో అంటే రెప్లికా సెట్స్ ఉంటాయి కదా, అంటే కొన్ని ఓల్డ్ కాపీ డిజైన్స్ ఉంటాయి కదా, వాటిలో విక్టోరియన్ కేటగిరీ సంథింగ్ కొంచెం యూనిక్గా సింపుల్గా ఎలిగెంట్గా ఉండే కలెక్షన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకుని వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. సో ఫస్ట్ విల్ గో విత్ అ పర్పుల్ అండ్ సరోస్కి పర్ల్లో చేసిన మాలాతో స్టార్ట్ పెట్టేద్దాము. దిస్ ఈజ్ అ 5 లేయర్డ్ మాల అండ్ ఆల్ దీస్ ఆర్ ద పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్లో బీడ్స్ వచ్చేసాయి. అండ్ అవుటర్ వచ్చేసి కంప్లీట్గా అన్కట్ స్టోన్తో మూమలు వచ్చేసాయి అన్నమాట. ఇలాగా ఇవన్నీ కూడా సరోస్కి పర్ల్స్. పర్పుల్ వచ్చేసి ఇవన్నీ ఏంటంటే ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద ఆనెక్స్. మీకు ఇక్కడ చూస్తే బీడ్స్ చూస్తే క్వాలిటీ అర్థమవుతుంది ఎలా ఉంది ఏంటి అని. సో వాటిని ఏంటంటే ఇలా 5 లేయర్డ్గా చేసేసి అవుట్ అంతా కూడా ఫ్లవరింగ్ ఇచ్చేసాము. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇదిగో ఇలా వచ్చేసాయి. కంప్లీట్గా యూనిక్గా కంప్లీట్గా డిఫరెంట్గా ఉండే కలెక్షన్ అన్నమాట ఇదంతా కూడా. అండ్ అప్రాక్సిమేట్లీ లెంత్ వచ్చేసి 24 ఇంచెస్ సుమారుగా ఉంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి చాంద్ బాల్స్ వచ్చేసాయి ఇలాగా విత్ జస్ట్ లైక్ ఏ గోల్డ్ కాపీ అనమాట. స్క్రూ ఇలా వచ్చేస్తుంది, బాంబే స్క్రూ వచ్చేస్తుంది, యాజ్ ఇట్ ఈస్గా గోల్డ్ కాపీ వచ్చేస్తుంది. ఓవరాల్గా సెట్ అయితే డిజైనరీ వేర్లో సింపుల్ బడ్జెట్లో యూనిక్గా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఆ ప్యాటర్న్లో ఇచ్చేసాము. ఇట్స్ వెరీ స్మూత్ అండ్ వెరీ ఎలిగెంట్. సో మీకు ఇయర్ రింగ్స్ ఇంత పెద్దగా ఉన్నాయి పెట్టుకోలేము అనుకుంటే కనుక దిస్ ఈజ్ అ కాస్ట్ ఫర్ ఓన్లీ ఫర్ దిస్ సెట్. ఓన్లీ ఫర్ దిస్ సెట్ ఈజ్ 1650, 1650. ఆల్రెడీ మీ దగ్గర ఇయర్ రింగ్స్ తీసుకున్నాము అనుకుంటే కనుక ఇది ఓన్లీ ఇయర్ రింగ్స్కి సపరేట్గా అనమాట. ఎందుకు నేను ఇలా సపరేట్గా పెడుతున్నాను అంటే కొంతమందికి ఉండొచ్చు ఆల్రెడీ ఇయర్ రింగ్స్. సో దేర్ ఈజ్ అ ఛాన్స్ టు అంటే దాని బడ్జెట్ని మినిమైజ్ చేసుకోవడానికి అన్నట్టుగా ఇస్తున్నాను. మీరు లేదు అంటే రియల్ గోల్డ్లో అన్కట్స్లో ఏమైనా ఉంటే కనుక అలా పేరప్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇంతకుముందుకు ఇయర్ రింగ్స్ దాంట్లో ఇది పెట్టేస్తాము, ఈ ఇయర్ రింగ్ పెట్టాము, అప్పుడు పర్చేస్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ ఇంకా ఎందుకు అన్నట్టుగా సపరేట్ చేసి పెట్టేస్తున్నాను. పేరుగా కావాలి అనుకుంటే పేరప్ చేసేసుకోండి, లేదు ఇండివిజువల్గా కావాలంటే ఇండివిజువల్గా చేసేసుకోండి. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ద నెక్స్ట్ ఈజ్ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ కలెక్షన్. క్వాలిటీ ఆఫ్ ద బీడ్స్ వచ్చేసి ఎక్సలెంట్ అనమాట. ఇవి మొనాలిసాలో సీజెడ్ బీడ్స్, సూపర్బ్. జస్ట్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకుని వెళ్ళి గోల్డ్లో వేసేసుకోవచ్చు బీడ్స్ని, అంత ఎక్స్ట్రీమ్గా ఉంది. అండ్ పెండెంట్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్. దిస్ ఈజ్ అ మొనాలిసా విక్టోరియన్లో వచ్చేసింది పెండెంట్ అనేది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎలిఫెంట్ ఫేసెస్ వచ్చేసాయి, అంతకు మించి గాడ్ మోటివ్స్ అయితే లేవు. అండ్ ఇయర్ రింగ్స్లో కూడా ఎలిఫెంట్ ఫేస్ లాగా వచ్చేసింది. ఓకే, పుష్ బ్యాక్ వచ్చేస్తుంది ఇలాగా. చాలా నీట్గా ఉంటుంది. మంచి ఎలా ఉంది అంటే సీ గ్రీన్లో వచ్చేసింది అనమాట బీడ్స్ అనేవి. చూడగానే ఫినిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా జెంటిల్గా, చాలా నీట్గా, స్మూత్గా ఉంది ప్యాటర్న్ అంతా కూడా. ఎలాంటి లైట్ కలర్ శారీస్ ఉన్నా కూడా పర్ఫెక్ట్గా వేసేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ ద పెండెంట్ అండ్ దిస్ టెక్స్చర్ అండ్ ద స్మూత్నెస్ ఆఫ్ ద బీడ్స్ ఎక్సలెంట్ అనమాట అసలు. వావ్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, యూ కెన్ సింగ్ లైక్. అంత బాగుంది ఫినిషింగ్ కానీ స్మూత్నెస్ కానీ, వెరీ వెరీ బ్యూటిఫుల్.
అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1700. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ అ వండర్ఫుల్ సెట్. అసలు ఫినిషింగ్లో అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు, ప్రైసింగ్లో కూడా ఎక్స్ట్రాడినరీ, అంటే మనం అందుకునే బడ్జెట్లో ఉంది. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్స్. అండ్ ఇది నెక్ లెంత్ కాదు, మీకు ఆల్మోస్ట్ 3/4 కంటే కొంచెం షార్ట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి ఎంత లెంతీగా వచ్చేస్తుంది చూడండి. సెట్ ఆల్మోస్ట్ 3/4 అని చెప్పొచ్చు. క్వాలిటీ ఆఫ్ ద సెట్ వచ్చేసి అసలు ఎక్సలెంట్. అసలు గ్రీన్లో బిగ్ సైజ్ ఆఫ్ స్టోన్ వచ్చేసింది కదా, వాహ్ క్యా బాత్ హై. యూ కెన్ సీ ద స్మూత్నెస్ అండ్ బ్యూటీ. వావ్ వావ్ సూపర్. ఇది ఒక్కటి వేసుకుంటే చాలు, ఎంత హెవీ ఫంక్షన్కైనా వెళ్ళిపోవచ్చు. ఎక్సలెంట్ అనమాట అసలు, ఫినిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, వావ్. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఎంత బాగా వచ్చేసాయంటే, ఇవ్వండి అసలు పెళ్లి కూతురు అయితే ఇది ఒకటి వేసుకుంటే సరిపోతుందేమో, అసలు ఇంకేం అక్కర్లేదేమో నాకు తెలిసి. అండ్ బ్యాక్ ఇలా క్లిప్ వచ్చేసరికి ఏంటంటే ఇది లైట్ వెయిట్గానే ఉంది, పొడవుగా ఉన్నా కూడా కిందికి సాగి ఉండదన్నమాట, పర్ఫెక్ట్గా కూర్చుని పోతుంది. సో వీ కెన్ ట్రై, ఎనీ ఏజ్ అయినా ట్రై చేయొచ్చు. పైన క్లిప్ వచ్చేసింది కాబట్టి పెద్దగా ఉన్నాయి అని టెన్షన్ పడాల్సిన పని లేదు, పెట్టేసుకోవచ్చు, ఎవరమైనా పెట్టేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. ఒకటి ఏంటంటే ఇప్పుడు పెట్టకపోతే బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ ఇంకెప్పుడు పెట్టలేరు అని అర్థం. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 3950 చెప్పాను. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్, ఇన్ ఎ వెరీ వెరీ అఫోర్డబుల్. అసలు ఇంకా ఎంత చెప్పినా దీని గురించి తక్కువే. అండ్ ఇక్కడ చూడండి స్టోన్ ఎట్లా వచ్చేసింది అంటే మొజనైట్ వచ్చేసింది. అండ్ ఒక్కొక్క సైజ్ ఆఫ్ ద గ్రీన్ పచ్చ ఎట్లా వచ్చింది అంటే సూపర్. మేబీ ఒక 4.5 lakhs ఈజీగా ఉంటుందేమో రియల్ గోల్డ్లోకి వెళ్తే. రియల్ గోల్డ్ ఇది అని చెప్పొచ్చు అఫ్ కోర్స్. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ అని పర్ఫెక్ట్గా చెప్పేస్తాను. అంత బ్యూటిఫుల్గా, అంత ఎలిగెంట్గా ఉంది. 3950 is a price. Okay, and the next is, this is a marvelous collection in sea green beads. Wow, అసలు పెండెంట్ ఇట్ సెల్ఫ్ ఎంత బాగుంది అంటే సూపర్. క్వాలిటీ చూసేసుకోండి ఎంత ఎక్సలెంట్గా ఉంది అని. మెయిన్ ఏంటంటే పెండెంట్స్కి విపరీతంగా ఉందన్నమాట కాస్ట్. అంటే ఫినిషింగ్ అనేది స్మూత్గా వచ్చేస్తుంది, జస్ట్ లైక్ ఏ గోల్డ్. దాదాపు మీరు కాస్త కనుక కేర్ఫుల్గా చూస్తే ఎంత బాగుంది, ఎంత జెంటిల్గా ఉంది ఫినిషింగ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. లేదు ఓన్లీ ప్రైస్నే కంపేర్ చేస్తాము అంటే చేసేది ఏం లేదు. బట్ ఆల్ ద టైమ్ సేమ్ డైలాగ్ ఏంటంటే ప్రైస్ డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. మేబీ సీ గ్రీన్ బీడ్సే ఉండొచ్చు, మేబీ విక్టోరియన్ పెండెంటే ఉండొచ్చు, కానీ ఇక్కడ ఏ క్వాలిటీ ఆఫ్ ద బీడ్స్ వాడుతున్నాము, క్వాలిటీ ఆఫ్ ద పెండెంట్ ఏది వాడుతున్నాము అనే దాన్ని బట్టి ప్రైసింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ యూజ్ చేసిన గోల్డ్ బాల్స్ చూడండి ఎలా ఉన్నాయి. రెగ్యులర్ గోల్డ్ బాల్స్ ఉన్నాయా? ఉండవు. ఎందుకంటే ఇదంతా కూడా నేను మెటీరియల్ వచ్చేసి బెస్ట్గా చూస్ చేసుకున్నాను. అలాంటప్పుడు ఏది పడితే అది పడి దాన్ని తీసుకొని మేక్ చేయడానికి ముందు నా మనసు ఒప్పదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న దాంట్లో బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ విత్ బెస్ట్ అవుట్పుట్ అనమాట. ఒకటి వేసుకున్నా చాలు, అది ఎగ్జాక్ట్గా గోల్డ్ రెప్లికా లాగా ఉందా లేదా అంతే, అదొక్కటే. ఫినిషింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫర్ ద ఆర్టిఫిషియల్ జ్యువెలరీ. 3950 ఈజ్ ఎ ప్రైస్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు దిస్ ఈజ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట. రెగ్యులర్గా మనం వేసుకునే గ్రీన్, పింక్ అలా కాకుండా పేస్టల్ కలర్స్లో మంచి లెమన్ ఎల్లో కిందికి కూడా కాదు. యూ కెన్ ఫీల్ లైక్ ఏ గోల్డ్. యా ఎగ్జాక్ట్లీ, యూ కెన్ కన్సిడర్ టు సమ్ ఎక్స్టెంట్. యూ కెన్ సీ దిస్ ఈజ్ అ లెమన్ ఎల్లో.
అండ్ అనదర్ ఎక్స్టెంట్ యూ కెన్ ఫీల్ లైక్ ఏ గోల్డ్. ఇక్కడ యూజ్ చేసిన ఈ లీవ్స్ అవ్వచ్చు, నక్షిబాల్ అవ్వచ్చు, ఈవెన్ ద లీఫ్ ఆల్సో, ఇది కూడా ఫైన్ క్వాలిటీ ఆఫ్ కార్వ్డ్ బీడ్ ఇన్ ఆనిక్స్ అనమాట. యూ కెన్ యూజ్ దీస్ థింగ్స్ ఇన్ గోల్డ్. ఇక్కడ నుంచి ఈ ఒక్క బాల్స్ తీసేసి మొత్తం ఈ పోర్షన్ అంతా కూడా మీరు గోల్డ్లో వేసేసుకోవచ్చు. ఎంత బాగుంది అంటే మోర్ నెంబర్ ఆఫ్ మల్టీ కలర్ శారీస్ మీదకి పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి అన్న కాన్సెప్ట్తో చేసిన డిజైన్ అనమాట. అండ్ రెగ్యులర్ కలర్ ఇక్కడ ఏది మిక్స్ అవ్వలేదు, అన్ని పేస్టల్ కలర్సే చూస్ చేసేసుకున్నాను నేను. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇయర్ రింగ్. క్వాలిటీ ఆఫ్ ద బీడ్ చూడండి, కార్వ్డ్ బీడ్ చూడండి ఒక్కసారి ఎంత బాగుంది అనేది. మీరు వేసుకున్నా కూడా న్యాచురల్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ అనేది. ఎక్కడ కూడా హార్డ్గా అలా రఫ్గా కనిపించదు, చాలా జెంటిల్గా చాలా నీట్గా ఉంటుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1150. ఓకే. అండ్ ఇంకొక వండర్ఫుల్ సెట్ ఇన్ ద గ్రీన్స్. అసలు ఎంత లుక్ వైజ్గా అయితే ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉందంటే యూ కెన్ సీ దిస్ ఈజ్ ద పెండెంట్, హౌ ప్రెటీ ఇట్ ఈస్. నిజం చెప్పాలి అంటే ఈ ఫినిషింగ్కి, ఈ బీడ్స్కి మేము ఇచ్చే ప్రైస్కి యూ కెన్ ఒక 10 పీసెస్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు మీరు, అంత బాగుంది ఫినిషింగ్లో. ప్రైస్ కూడా ది బెస్ట్గా ఇస్తున్నాం. దయచేసి జెన్యున్గా థింక్ చేయండి. అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద బీడ్ అవ్వచ్చు, అసలు ఈ ఫినిషింగ్ ఎలా ఉంది చూడండి ఒకసారి. ఎక్కడైనా మీకు ఏ యాంగిల్లోనైనా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ ఆ లుక్ ఏదైనా కనిపిస్తుందా? నో, నాట్ ఎట్ ఆల్. సచ్ ఎ లవ్లీ కలెక్షన్ రియల్లీ దిస్ టైమ్ అయితే. వాహ్, క్యా బాత్ హై. అండ్ ఇక్కడ యూజ్ చేసిన మొనాలిసా బీడ్స్ అవ్వచ్చు అండ్ దీస్ గోల్డ్ బాల్స్ అవ్వచ్చు. యూ కెన్ సీ ద క్వాలిటీ వెరీ క్లోజ్ అప్లీ, ఎలాంటి క్వాలిటీలో ఇచ్చాము అని. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇన్ ద గ్రీన్స్లో ఇది కూడా ఒకటి. అంత ఎక్స్ట్రాడినరీ ఫినిషింగ్లో ఉంది. సూపర్. అసలు ఎవరి మీద పెట్టాల్సింది అసలు ఇయర్ రింగ్స్ అయినా. పెళ్ళి కూతురు ఇది ఒక్కటి చాలు, చిన్న అకేషన్స్కి ముందు ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ అలా పెట్టుకోవడానికి. ఎంత లవ్లీ కలెక్షన్ అసలు ఇది. వా, ఏముంటుంది ఇంతకంటే గోల్డ్లో అనిపిస్తుంది నాకైతే. ఇదే గోల్డ్లో చేస్తే ఇంకెంత వెయిట్ వచ్చేదో అసలు ఇది. దీని లుక్ వైజ్గా చూస్తే కనుక ఓకే, అంటే చెవు కూడా ఇబ్బంది పడేలాగా లేదు. వీ కెన్ క్యారీ అవుట్ దిస్ వెయిట్, లైట్ వెయిట్గానే ఉందని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇన్ ద గ్రీన్స్లో ఇది కూడా మనం పెట్టేసుకోవచ్చు, అంత బాగుంది. ఫినిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, క్వాలిటీ, నీట్నెస్ అండ్ బ్యూటీ, ఎలిగాన్స్, అమిటీ, ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. ఆల్మోస్ట్ 24 ఇంచెస్ అలా వచ్చేస్తుంది సుమారుగా. బ్యూటిఫుల్ కలెక్షన్ దిస్ ఇస్. అండ్ యూ కాంట్ బిలీవ్ ద ప్రైస్, దట్ ఈస్ 3950. lovely collections, all these are. Okay, and the next is, this is one of the beautiful collection in the pearl. All these are the Swarovski pearls. Swarovski pearls కి ఏంటంటే కుందన్ పెండెంట్ ఇచ్చేసాము, ఇలా వచ్చేస్తుంది. రెగ్యులర్ కలర్స్ ఏది చూస్ చేసుకోవట్లేదు, జస్ట్ యూ నోటీస్ డౌన్, ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్ అనమాట. రెగ్యులర్ అన్కట్స్ అలా కాకుండా సీ గ్రీన్లో ఉండే బ్యూటిఫుల్ పెండెంట్. చాలా రాయల్గా ఉంటుంది, వేసుకున్నా మనకి తెలిసిపోతుంది దిస్ ఈజ్ ఈ బీడ్స్ క్వాలిటీ ఏంటి అనేది. చాలా నీట్గా ఉంది.
చాలా చక్కగా ఉంది. అండ్ ద ప్రైస్ ఈజ్ 1450. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఆల్మోస్ట్ 20 ఇంచెస్ ఆ లెంత్లో వచ్చేస్తుంది మనకి. ఓకే, and this is one of the beautiful collections in the Mona Lisa beads. మంచి పేస్టల్ పింక్ కలర్లో వచ్చేసింది మొనాలిసా అనేది. అండ్ యూ కెన్ సీ ద పెండెంట్ డిజైన్ విక్టోరియన్ పాలిషింగ్లో వచ్చేసింది. విత్ గోల్డ్ బీడ్స్తో మేక్ చేసేసాము. సూపర్ క్వాలిటీ, ఫినిషింగ్ అండ్ ద నీట్నెస్. సింపుల్గా, ఎలిగెంట్గా, హెవీగా కాకుండా మీడియం సైజ్లో ఉండాలి విత్ మోర్ ఎలిగెంట్ అనుకుంటే కనుక యూ హ్యాపీలీ చూస్ దిస్ వన్. మీకు లెంత్ వచ్చేసి ఒక 20 ఇంచెస్ సుమారుగా వచ్చేస్తుంది అన్నమాట లెంత్లో. You can see the baby pink beads and gold balls. And these are the earrings. Okay, and the price for this is 1600. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, and this is one more gold copy design. Green and pink Mona Lisa beads. ఇక్కడ గ్రీన్ వచ్చేసి లైట్ గ్రీన్ తీసేసుకున్నాం అనమాట. వెరీ లైట్ గ్రీన్ అండ్ బేబీ పింక్. మధ్యలో టచ్అప్ వచ్చేసి స్పిన్నల్స్తో టచ్అప్ ఇస్తూ వెళ్ళాం. అండ్ పెండెంట్ వచ్చేసి జడా కుందన్ వచ్చేసింది. కుందన్లో పెండెంట్ వచ్చేసింది అనమాట. మధ్యలో వచ్చేసి బ్రష్డ్ బీడ్స్. సింపుల్గా వచ్చేస్తుంది మాల. చాలా యూనిక్గా, చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1450. అండ్ ద నెక్స్ట్ ఈజ్ ఇది వచ్చేసి పర్ల్స్లో గ్రేడియేషన్లో మాల. ఇది యాక్చువల్గా లాస్ట్ వీక్ చూపించాను. ఆల్మోస్ట్ కొంతమంది ప్రీ బుక్ చేసేసుకున్నారు, కొంతమందికి సేమ్ డే డిస్పాచ్ చేసేసాము. ఇంకా కొన్ని అయితే ఉన్నాయి ఆర్డర్లో, స్టాక్లో ఉన్నాయి. ఇంకొక 8-9 పీసెస్ వరకు ఉన్నాయి. కావాలనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు. గ్రేడియేషన్లో వచ్చేస్తుంది. సింపుల్గా ఉంటుంది, ఎలిగెంట్గా ఉంటుంది. అండ్ ఆల్ దీస్ ఆర్ ద సరోస్కి పర్ల్స్. Price for this is 590.
కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. Okay, so that's all for today's collection, and again we'll meet you in the next video with more and more lovely collections. Thank you so much.